ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, సజీవుడా, సృష్టికర్త, మా కన్న తండ్రి, మమ్మల్ని రీతిగా నడిపిస్తున్నావు. స్తోత్రము నాయన. నీ సేవలో, నీ పరిచర్యలో, నీ మందిర ఆవరణములో ఉండటానికి కృప చూపావు. వందనాలు నాయన. ఇంకా మా జీవితాలలో మంచి ఆలోచనలు కలిగి ఇంకా ఎక్కువగా నీ సేవలో నడుచుకునే ధన్యత నాకు, మాకు అందరికీ దయచేసి ఈ రాత్రి కూడా నాయన నువ్వు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీకే మహిమ వచ్చినట్టు కార్యము జరిగించమని, రావలసిన బిడ్డలు ఉంటే త్వరగా నడిపించి అందరూ వాక్యం వినేటట్లుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గత శనివారం రాత్రి హాయి అనే పట్టణం మీదకి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కూడా జయించగల శక్తి యెహోషువకు ఇచ్చాడు. 3,000 మంది చచ్చిపోయినా తర్వాత మళ్ళా ప్రార్థన చేసి ఆకానన్న వాడిని బయటికి తీసి అని చంపేస్తే అప్పుడు మళ్ళా దేవుడు యెహోషువకు, ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి మళ్ళా హాయి పట్టణానికి కూడా జయించగల గొప్ప శక్తిని దేవుడిచ్చాడు. ఈ సంగతి యెరికో పట్టణాన్ని కూల్చేశారు, హాయి పట్టణాన్ని జయించారు అన్న సంగతి మిగిలిన దేశాల వాళ్ళకి తెలిసిపోయింది. మిగిలిన దేశస్తులకు తెలిసిపోయింది. ఆ దేశస్తులు ఏం చేస్తున్నారు? ఆ దేశాల మీదకి వెళ్ళటానికి యెహోషువ ఏం చేస్తున్నాడు? ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. చరిత్రపూర్వకంగా దేవుడు వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు. ఈ వాక్యాల్లో ఎవరెవరిని దేవుడు విశ్వాసులుగా బలపరిచి ఎవరెవరిని శత్రువులుగా భావించి ఎవరి మీద విజయాన్ని ఎవరికి ఇస్తున్నాడో మీరు గమనించాలి. ఆలకించేసి వదిలేసేవి కాదు ఈ మాటలు. ఎందుకో దేవుడి సంవత్సరం మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథము చాలా చాలా గొప్ప గ్రంథం. అందుకనే బైబిల్ గ్రంథాన్ని దేవుడు మొదలుపెట్టి ఒక్కొక్క గ్రంథము వివరించుకుంటూ వస్తున్నాడు. అంటే బైబిల్లో సగమైన నీకు తెలిసిపోవాలి అన్నట్లుగా దేవుని యొక్క ఆలోచన ఇది. బైబిల్ గ్రంథం అంతా కాకపోయినా కొంత మట్టుకైనా ఒక పూర్తిగా అవగాహన ఉంటే పలానా అప్పుడు పలానా వారి ద్వారాగా దేవుడి కార్యాలు చేశాడు, పలానా దేశంలో పలానా వ్యక్తి ద్వారాగా దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు అని నీకు గుర్తు ఉండేటట్లుగా దేవుడు ఈ సంవత్సరము ఒక మంచి మనందరికీ ఆలోచన కూడా కలిగిస్తున్నాడు. ఏమండి, గడిచిపోయిన కాలాల్లో ఆదికాండము చూసాము. ఏమండి, ఆ తర్వాత నిర్గమకాండం చూసాము. మోసే గారు 5 కాండాలు రాశాడని తెలుసుకున్నాం. మరి నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము ఇవన్నీ 4 రాశాడు. అన్నిట్లో మోసే గారే కనబడతాడు, అహరోను గారే కనబడతారు.
అందుకని నేను 3 గ్రంథాల గురించి చెప్పలేదు. ఇప్పుడు యెహోషువ గ్రంథంలోకి వచ్చి ఇప్పటికి 3 రోజుల నుంచి ఈ వాక్యాన్ని వింటున్నాం. వీలైతే ఈ రోజుతో యెహోషువ గ్రంథాన్ని కూడా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే గమనించండి, ఇప్పుడు 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయము 5వ వచనము చదువుతారా? కాబట్టి అమోరీల రాజులను అనగా యెరూషలేము రాజులు, హెబ్రోను రాజులు, తాకీసు రాజులు వీళ్ళందరూ కూడుకొని, చూసారా? అంటే ఎంతమంది అక్కడ? 5 రాజులు కూడుకున్నారు. యెరికో పట్టణాన్ని కూల్చేశాడు యెహోషువ అంట. హాయి అనే పట్టణాన్ని తరుము కొట్టాడంట యెహోషువ అంట. ఇక ఒక్కొక్కరు దేశం మీద ఒక్కొక్కరుగా ఉండకూడదు, కానీ మనం అందరము ఏకమవ్వాలి. ఎలాగైనా యెహోషువను తన సైన్యమైన ఇశ్రాయేలు ప్రజలను మనం భూమి మీద లేకుండా చెయ్యాలి. అందుకు మనమందరం ఏకమవ్వాలని 5 రాజులు ఏకమైపోయారు. అంటే అప్పుడు లెక్కేయండి, వారి సైన్యాలు ఎన్ని వేల మంది ఉంటారు, ఎన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ ఏకముగా కూడుకొని ఆలోచన చేస్తున్నారు. ఏంటి ఆలోచన అంటే ఇశ్రాయేలు ప్రజలన్న వారిని లేకుండా చేయటానికి వారు పూనుకుంటున్నారు. అయితే ఈ సంగతి యెహోషువకు తెలిసింది, ఇశ్రాయేలు వారికి తెలిసింది. అయితే ఈ 5 రాజులు సైన్యాలు 5 దేశాలు ప్రజలను మనము ఎదిరించాలి, లేక వారితో యుద్ధం చేయాలి అంటే మనకు శక్తి కావాలి, బలము కావాలి. శక్తి బలం ఉంటే కాదు, కానీ దేవుని తోడు కావాలి, దేవుని సహాయం కావాలి అని యెహోషువ ఆలోచన చేస్తున్నాడు. ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సమయంలో ఇలా కూడుకున్న రాజులందరినీ, ఇది మనం కూడా ఆలోచించాలండి. ఒకవేళ విశ్వాసిగా నీ మీద కూడా కొంతమంది శత్రులు అయితే అవ్వచ్చు, వారు అన్యులుగా ఉండవచ్చు, లేక కొందరు భక్తిహీనులు అవ్వచ్చు, కొందరు అవిశ్వాసులు కూడా అవ్వచ్చు. ఇలాంటి వారు అందరూ ఊసిలాడుకుంటారు. ఇదేదో భక్తి పురాలని ఎత్తుంది ఉరిక, ఇదో ఈ ఒక్కరిదే పరార్థం పర్రాలంట, మనం ఎవరో కూడా అలాగ నడలేదంట అన్నట్లుగా వారు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అయితే విశ్వాసు నువ్వు, దేవుని పట్ల నీకున్న నమ్మకము, దేవుడంటే నీకున్న ఆసక్తి, దీన్ని బట్టి నువ్వు ఏం చేయాలో దేవుని వాక్యములో ఉంది. మనం చూద్దాం. దేవుని వాక్యములో ఉంది, మనము చూద్దాం. చూడండి 12వ వచనం చూడండి. 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలు అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, చాలామంది సైన్యాలు ఏకమైపోయారు, చాలామంది రాజులు ఏకమైపోయారు. వీళ్ళందరినీ నేను ఎదిరించాలంటే, వీళ్ళందరితో నేను యుద్ధం చేసి గెలవాలంటే మేము చాలా చిన్నవారము లేక బలహీనులము. మేమైతే వారి సైన్యాలతో పోరాటానికి మాకు శక్తి చాలకపోవచ్చు. దేవా, నువ్వే మా ప్రార్థన ఆలకించాలి, నువ్వే మాకు సహాయం చేయాలి.
అని దేవాది దేవునికి యెహోషువ ప్రార్థన. ఇదే మనం కూడా నేర్చుకోవాలి. ఇదే మనం కూడా నేర్చుకోవాలండి. ఎక్కువ శాతము ప్రార్థనలో మనం ఉండటం మనకు ఎంతైనా మేలు. ఏమండి, యెహోషువ గ్రంథములు పరిశీలన చేస్తే ఇప్పుడు ఎన్నిసార్లు ఆయన ప్రార్థన చేసినట్లుంది ఈ గ్రంథంలో? 2 సార్లు. ఏమండి, హాయు పట్టణానికి వెళ్ళినప్పుడు 3000 మంది వెళ్ళినప్పుడు, వాళ్ళు 3000 మంది చనిపోయినప్పుడు అప్పుడు కూడా యెహోషువ ప్రార్థన చేశాడు. దేవుడిని అడిగి, ఏంటి ప్రభా ఇలా చేసావు అలాగని అడిగాడు దేవుడిని. అప్పుడు దేవుడితో బయలుపరిచాడు. ఇదిగో ఇప్పుడు మరొకసారి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన అంటే, ఏమండి, 5 రాజులు ఏకమైపోయారు. 5 రాజులు ఏకమైపోయి ఇశ్రాయేలు ప్రజలు లేకుండా చేయాలని ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉందనుకోండి ఆలోచన. ఈనాడు కూడా ఉంది. ఇజ్రాయేల్ దేశం అంతా ఏం చేస్తున్నారు? ఇక్కడ అన్ని దేశాలతో పోరాడుతూనే ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ దేశాన్ని లేకుండా చేయాలంటే వాళ్ళ ఉద్దేశం. మొన్న పాలస్తీనా వాళ్ళు ఏమనుకొని బాంబులు వేసారు ఇజ్రాయేల్ మీద అంటే, ఇంకా వాళ్ళు ఉండకూడదు భూమి మీద. ఏమండి, అలాంటి టైంలో కూడా ఇశ్రాయేలు పక్షముగా దేవుడు నిలబడ్డాడు. మరి వాళ్ళు ప్రార్థన చేశారో ఉపవాసాలు ఉన్నారో మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుని పాత్ర ఎంతైనా ఉంటుంది. ఏమండి, ఎంతో కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉండరా? ఉంటారు. ఆ ప్రార్థన ఆలకించి ఆ దేశాల వారిని, ఏమండి, అనేక మంది శత్రువులందరినీ దేవాతి దేవుడే హతమారుస్తున్నాడు. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయపడుతున్నాడని మనం చరిత్రపూర్వంగా వింటున్నాము. అలాగే ఇప్పుడు విదేశాలలో కూడా జరుగుతుంది కూడా చూస్తున్నాం. యెహోషువ ప్రార్థన చేయగానే ఏమండి ఏమని అడిగాడు ప్రార్థనలో? సూర్యుడా నిలువుము, చంద్రుడా నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు. ఏమండి ఏమడిగాడు యెహోషువ అంటే? ఆగిపోవాలా, మేము యుద్ధానికి వెళ్తున్నాము, సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు కూడా నిలిచిపోవాలి అంటే చూడండి, ఈ సృష్టిలో ఏమండి దేవుడు నియమించిన వాటిని ఒక మనుష్యుడు లేక ఒక సామాన్యుడు ఏమండి నిలబెట్టేస్తున్నాడంటే ఎంత పవర్ ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత ఆత్మీయత ఉండాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక సామాన్యుడండి, ఒక మనుష్యుడు సూర్యుడిని చంద్రుడిని ఆకాశంలో అలాగ ఆపేస్తున్నాడు అంటే అప్పుడు దేవునికి ఎంత ఇష్టమైన వాడో యెహోషువ, దేవునికి ఎంత కావలసిన వాడో యెహోషువ. ఆలోచించాలి మీరు కూడా. ఎందుకంటే ఈ యెహోషువ ఏమండి తన దాసుడు, దేవుని దాసుడైన మోసేకు పరిచారకుడుగా ఉండి పని చేసిన వాడు. ఈయనకు ఏ పని అప్పగిస్తే ఆ పనులు సంపూర్తిగా నెరవేర్చేవాడు. ఏ దానికి కూడా రాజీ పడేవాడు కాదు, ఖచ్చితంగా ఉండేదని మాట. అందుకని మోసే గారు చనిపోయిన తర్వాత యెహోషువను ఏర్పరచుకున్నాడు దేవుడు. అలా ఏర్పరచుకున్న దేవుడు ఈయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆలకిస్తున్నాడు. ఏం అడిగినా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజైతే సూర్యుని సంధ్యని ఆగిపోమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ 2 ఏమైపోయాయంట? నిలిచిపోయాయంట. ఒక దినమెల్లా అస్తమించలేదు, ఏమండి సూర్యుడు గునకలేదు. మరి ఇవన్నీ మనకి ఒకవేళ ఆశ్చర్యం కలగచ్చు, కానీ దేవుడు ఆ రోజుల్లో వారి నమ్మకానికి తగినట్లుగా వారి ప్రార్థనల్ని దేవుడు ఫలింపు చేశాడు. ఎందుకు సూర్యుడు చంద్రుడు అక్కడ నిలిచిపోవాలంటే జనులు తమ శత్రువులందరినీ ఏమండి తన శత్రువులందరినీ ఓడించాలి. అది నేను కూడా కత్తి పట్టుకొని వెళ్ళాలి అన్నట్లుగా యెహోషువ కూడా యుద్ధ సన్నద్ధుడై జనులతో కలిసి యుద్ధం చేయటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలంటే
5 రాజులు, 5 పట్టణాల వారు, 5 గ్రామస్ అందరూ ఏకమైపోయి ఏమండి ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చేస్తున్నారు. ఈ టైంలో దేవుని సహాయం నాకు వస్తేనే కానీ నేను జయించలేను అన్నట్లుగా యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు? 14 వచ్చింది చదవండి. యెహోవా ఒక నరుని మనవి విని దినము ముందే గాని లేదు. చూడండి, నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలునున్న పాలెమునకు తిరిగి వచ్చిరి. చూడండి, ఆ రాజులందరూ పారిపోయారంట. ఆ దేవునికి స్తోత్రం. ఎవరి దెబ్బకు తట్టుకోలేక పారిపోయారంటే ఏమండి యెహోవా దేవుడే వీళ్ళతో యుద్ధం చేసినట్టుగా రాసింది బైబిల్లో. ఇక ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయటానికి వెళ్ళవసరం లేదు. ఇక దేవుడే దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉండి ఇశ్రాయేలుకి సహాయపడుతూ ఇశ్రాయేలు శత్రువులందరినీ ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే మనం ఈ వాక్యం ద్వారాగా తెలుసుకుందాము. 17 వచ్చిన చదవండి. ఇప్పుడు ఏమండి గుహలో దాగి ఉన్న 5 రాజులను యెహోషువకు తెలుపడినప్పుడు యెహోషువ ఆ గృహ ద్వారమునకు అడ్డంగా గొప్ప రాళ్లను దొర్లించి దేవునికి స్తోత్రం. అంటే 5 రాజులు ఎక్కడ దిగారంట? కొండ గృహంలోకి వెళ్ళి దాగున్నారు. ఏమండి యెహోషువ సైన్యాన్ని చంపేద్దాం అవకాశం చూసుకుంటున్నారు వాళ్ళు. ఈ సంగతి యెహోషువకు తెలిసింది కదా. ఈ సంగతి యెహోషువకు తెలిసిన తర్వాత ఈయన అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే ఆ గృహ ద్వారము దగ్గరికి వెళ్ళి ఏమండి పెద్ద రాళ్ళను అక్కడ వేసి ఆ ద్వారాలు మూసేసాడండి. మూసేస్తే ఇక బయటకు రావడానికి ఉందా? రాజులు బయటకు రావడానికి ఉందమ్మా? లేదు. అంటే చూడండి దేవుడు ఎలాగ సహాయపడుతున్నాడో వీళ్ళకి. రాజులు ఉన్నారనే సంగతి తెలిసి యెహోషువకి భయపడకుండా ధైర్యంతో వెళ్ళి ఏమంటే గృహలో ఉన్నవారు బయటికి రాకుండా మాతో యుద్ధము చేయకుండా దేవాతి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు అన్నట్లుగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ గృహ ద్వారాలన్నిటినీ మూసివేసాడండి. మూసేసాడు. శత్రువులతో దేవుడు యుద్ధము చేయటానికి విశ్వాసులకు కూడా ఒక ఆలోచన ఇస్తున్నాడు. దేవుని బిడ్డలకు ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఈ ఆలోచన ఇచ్చేది దేవుడు. ఏమి భయపడకు యెహోషువ, ధైర్యంగా వెళ్ళు, నేనున్నానన్నట్లుగా దేవుడు యెహోషువకు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇలాగా దేవుని బిడ్డలారా ఏమండి ఇశ్రాయేలీలు లేక యెహోషువ ఎంతమంది రాజులను ఆ విధముగా తరుము కొట్టాడు, ఆ విధముగా వారందరితో యుద్ధము చేయగలిగాడు, ఆ విధముగా వాళ్ళందరినీ ఏమండి ఓడించాడు అన్న మాటని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఏమండి ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో అయితే 5 రాజులనే ఉంది. కానీ ఈ చరిత్ర అంతా ఈ 24 అధ్యాయాలు చదివేస్తే దాంట్లో సుమారు 31 రాజులను తరుమునట్లుగా ఉంది బైబిల్లో. 31 రాజులను యెహోషువ ఇశ్రాయేలు అందరూ కలిసి తరుమునట్లుగా రాస్తుంది బైబిల్లో. అదిగో ఆ రాజులందరి సంఖ్య 31 మంది. రాజులే 31 మంది అయితే ఇక సైన్యం ఎంతమంది ఉంటారు? ప్రజలు ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు చూస్తున్నాం కదా మన ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను గురించి ఆలోచిస్తే సామాన్యులేమో ఏమండి
లక్షల కొలది ఉన్నారు, సైన్యాలేమో వేల కొలది ఉన్నారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల గురించి ఆలోచిస్తే, అంటే అప్పుడు కూడా యెహోషువకు కూడా సైన్యం ఉంది, సైనికులు ఉన్నారు, యుద్ధ సైన్యులు ఉన్నారు. ఏమండి, అయినప్పుడు కూడా వీళ్ళందరి మీదకి ఎక్కువ రాజులందరూ ఏకమైపోతున్నారు. మరి ఏదేమైనా కానీ ఒక కార్యము నువ్వు చూడాలంటే, ఒక అద్భుతమును చూడాలంటే, లేక నీ ఎదుట ఉన్న శత్రువులు ఓడిపోయి సిగ్గుపడాలంటే తప్పనిసరిగా నువ్వు నేను మనం అందరం చేయవలసిందేంటి? ప్రార్థన. మన ఆయుధం ప్రార్థనేనండి, మన బలము ప్రార్థనే, మన శక్తి ప్రార్థనే. మన దేవుడు మనతో ఉండాలంటే నువ్వు నేను ప్రార్థన మానకూడదు, ప్రార్థన వదలకూడదు. ప్రార్థనతోనే దేనినైనా నువ్వు జయించగలవు. అందుకే కదా యేసుప్రభువు చెప్పాడు ఒక మాట, ఇలాంటి వారందరూ ఓడిపోవాలన్నా, ఇలాంటి రోగాలు పోవాలన్నా, లేక ఇలాంటి దురాత్మలు వదలాలన్నా అది ప్రార్థన వల్లే కానీ మరి దేని వలనను పోదు అన్నాడు యేసుప్రభు. అందుకే దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసులు కాబట్టి మీరు ప్రార్థన చేయట్లేదని కాదు, చేసే ప్రార్థన ఎవరికి వినబడేట్లు చేయాలా? దేవునికి వినపడాలా. తప్పగా నీ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడని నీకు తెలియాలా. నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలా. అంతేగాని ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేస్తా నాకు జవాబు రాదు, నాకు ఏమి చేయడు దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా అలా కాకూడదు. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. ఆ పట్టుదల రావాలా. ఏమండి, ఆ పట్టుదల రావాలి. యెహోషువకుంద పట్టుదల, నేను ప్రార్థన చేస్తే నేను దేవుణ్ణి ఏదడిగితే అది చేస్తాడు. నాకు సూర్యుని నాపేస్తాడు, చంద్రుని నాపేస్తాడు, ఎంతమంది రాజులు వచ్చినా నేను ఏమి అవను, నాకు దేవుడు తోడున్నాడు అన్నట్లుగా యెహోషువకు ఒక ఆలోచన. దేవుని బిడ్డలారా, యెహోషువకు ఒక మంచి ఆలోచన ఉందండి. ప్రార్థన మీద కానీ బైబిల్ అంతా పరిశీలన చేస్తే ఉదాహరణకి యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులు అందరూ ఒక సంఘంగా కూడుకున్నప్పుడు ఆ సంఘములో పౌలు గారిని, శీలన్నతన్ని, పేతురు గారిని, ఇలాంటి వారందరినీ పట్టుకొని చెరసాలు వేసేవాళ్ళు. అప్పట్లో సువార్త చెప్పనిచ్చేవాళ్ళు కాదు, దేవుని గురించి మాట్లాడించేవాళ్ళు కాదు. వారు చెరసాలకు వెళ్ళిపోతే, ఏమండి, పాస్టర్ గారిని చెరసాల వేసేస్తే సంఘం ఎలా చేసేవాళ్ళంట? అత్యాశక్తితో ప్రార్థన చేసేవాళ్ళంట. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభావము ఏం జరిగేదంట భూమి మీద? ఏమండి, అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఏం జరిగిందని అపోస్తల కార్యంలో రాయబడి ఉంది. ఏమండి, భూకంపం కలిగిందంట, భూమి వణికిందంట. అప్పుడు చెరసాలు ఏమైంది? పునాదులు కదిలిపోయాయి. చెరసాలు ఏమైంది? తలుపులు గడియలు ఊడిపోయాయి. ఏమండి, అప్పుడు చెరసాల్లో ఉన్న ఖైదీలు ఏమయ్యారు? వారి చేతులకు బిగించిన సంఖ్యలు కూడా ఇడిపోయాయి అన్నది రాసింది బైబిల్లో. ఏమండి, అప్పుడు ఖైదీలందరూ బయటికి వచ్చి వారు చక్కగా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇది దేనివల్ల జరిగిందంటే ప్రార్థన వల్లమ్మా. సంఘానికి బాధ్యత ఉంది, సంఘానికి ఒక పట్టుదల ఉండాల. సంఘములో బిడ్డలందరూ ఏకమై ఏక మనసుతో ప్రార్థన చేయాల. ఎవరి మట్టిగా వాళ్ళు కాదు, అది సంఘం. ఎవరిది అంటే సంఘం ఎవరిది? దేవునిది. అంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ కుటుంబముగా, ఒక సంఘముగా మనను ఎన్నుకున్నాడు. అలాంటి దేవుని బిడ్డలం కాబట్టి మనము ఎక్కువగా ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బంది ఉందని సంఘంలో చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? ఆ వ్యక్తి గురించి ఉపవాసం ఉండాలా. ఆ వ్యక్తి గురించి, నీ గురించి కాదు ఉపవాసం.
అదిగో ప్రభా, సంఘంలో ఒక వ్యక్తికి ఇలాగ ఇబ్బంది ఉందంట, సమస్య ఉందంట, బాగోలేదంట, రోగం ఉందంట, అందుకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని నీలో ఆసక్తి కలగాల, నీలో ప్రేరేపణ రావాలా. నీవు చేసిన ప్రార్థన వల్ల ఆ బిడ్డ బాగుపడాలా, అది నీకు తెలియాలా. నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేశాడు. ఏమండి, దేవుడు కార్యము చేస్తాడు. ప్రార్థనలు చేయాలా. ఇదిగో యెహోషువ ప్రార్థన వలన ఏం జరిగింది? 31 రాజులను తరిమి కొట్టేశాడు, హతమార్చి చంపేశాడు అందరినీ. కత్తి పట్టుకున్నాడు యెహోషువ, కత్తి పట్టుకుని యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా రాజుల్ని, మంత్రుల్ని, సైనికుల్ని అందరినీ హతమార్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు అందరినీ. దేవుడు యెహోషువ పక్షముగా ఉండి, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉండి ఆయన చేసిన కార్యములు ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా చూస్తున్నారు, ఇశ్రాయేలు కూడా చూస్తున్నారు, అలాగే అన్ని జనులు కూడా చూస్తున్నారు. ఇదేంట్రా నాయన, ఇంతమంది ఏకమైనా కానీ ఒక్కడిని మనం జయించలేకపోతున్నామేంటి? ఎవడు ఉన్నారో ఆడి పక్క, ఎవరు ఉంటే ఇలాగ జరుగుతుంది అని అన్యజనులకు కూడా ఒక ఆలోచన వచ్చేసింది. ఏమిటి, ఒక్కడు మనందరిని జయించేస్తున్నాడు ఏంటి అలాగని ప్రతి ఒక్కడికి, ఏమండి, సామాన్యంలో ఉన్న ప్రజలందరికీ ఆలోచన పుట్టింది. ఏమండి, రాజుల్ని, మంత్రుల్ని, ప్రధాలని, పెద్దల్ని, సైనికుల్ని అందరిని చంపేస్తున్నాడు. ఇంకా కొంతమంది అన్నిల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమయ్యారంటే, మరి బాబు వీళ్ళతో ఉంటే మనం చచ్చేటట్టున్నాం, మనం కూడా వాళ్ళతో పోదామరా అన్నట్లుగా ఈయనతో కలిసిపోతున్నారు. ఏమండి, కలిసిపోతున్నారండి. ఆలోచించారా లేదా? ఇప్పుడు దేశంలో జరుగుతుంది అదే, ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళ ఇజ్రాయెల్ దేశం ఒక్కటే పోరాడేవాడు, యుద్ధం వస్తే అలా చాలా దేశాల మీద పోరాడారు. ఇప్పుడు ఎవరెవరు ఏకమయ్యారు తెలుసా? అమెరికా వాడు ఏకమయ్యాడు ఇజ్రాయెల్తో, అలాగే కొన్ని సాయువుల దేశాలు కూడా ఏకమైపోతున్నాయి వీళ్ళతోని. అలాగే ఆ రోజుల్లో కూడా ఇక మనము ఈ రోజులతో ఉంటే చనిపోయేటట్టున్నాము, మనం మారిపోయి యెహోషువ పక్షంకి వెళ్ళిపోదాం, ఆయనతో పాటు ఉందాం, ఆయనే అన్ని దేశాలు జయించేస్తున్నాడు, ఆయనతో ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటామన్నట్లుగా కొంతమంది సామాన్యులు ఉన్నారు కదండి, అలాంటి వారందరూ కూడా యెహోషువ పక్షముగా వచ్చేస్తున్నారు. అప్పుడు యెహోషువ వచ్చే జనాలను చూసి, ఇశ్రాయేలు ప్రజలను చూసి ప్రతి ఒక్కరికి ఒక నిబంధన చేయాలని ఒక ఆలోచన చేయటానికి పూనుకుంటున్నాడు యెహోషువ. ఎందుకని? ఇంతకాలము అనేక దేశాల మీద నుంచి నడుచుకుంటూ వచ్చాము, అనేక కాలావులు, చెరువులు దాటుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఒక పెద్ద నది ఒకటి ఇక్కడ ఉంది. ఈ నది అద్ధరున మీరందరూ ఒక నిర్ణయం చేసుకోవాలి, ఒక ఆలోచన చేయాలి అన్నట్లుగా యెహోషువ గారు ఒక ఆలోచన చేసినట్లుగా బైబిల్లో ఉంది. ఆ మాట చదివిస్తాను నేను, మీరు చూస్తారా? ఏమండి, చూడండి ఒకసారి. దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుడు మనందరికీ ఇచ్చే ఒక మంచి ఆలోచన కూడా దీంట్లోనే ఉంది. ఇవన్నిటిని కూడా మనము పూర్తిగా అర్థం చేసుకుందాం, పూర్తిగా అర్థము చేసుకుందాం. చూడండి 24వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఇంకదంతా రాజుల చరిత్ర ఉంటుందా, చెప్పవన పర్లేదని ముగించేస్తున్నారు. చూడండి ఇప్పుడు 24వ అధ్యాయములో దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క మాట వీళ్ళతో చెప్పడానికి ఈయన నిలబడ్డాడు. చదవండి 13వ వచనము, 24వ అధ్యాయము 13వ వచనము. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చుచున్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటలను కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను
సత్యముతోను సేవించుచు మీ పితరులు అద్దరిని ఐగుప్తులో ఉన్నప్పుడు సేవించిన దేవతలను యెహోవాను సేవించుడి. యెహోవా సేవించుట కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో సేవించెదరో మీరు కోరుకోండి. చూడండి ఎవరెవరిని గురి చేస్తున్నాడు యెహోషువ. అమోరీలు దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నట్లున్నారు. ఇక్కడ ఉన్నారంటారా లేరంటారా? ఈ వాక్యాన్ని బట్టి అయితే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది సామాన్యులు వచ్చేసారు ఇశ్రాయేలు పక్షంగా. ఇప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు కూడా అక్కడ చూశారు దేవతల్ని. అలాగే ఇప్పుడు అమోరీలు చాలామంది వాళ్ళు దేవతలు కొలిచేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఈరోజు యెహోషువ మిగిలిన వారందరితో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఇంతకాలం నటి ఎక్కడ నివసించారో, ఏ ప్రాంతంలో ఉండేవారో, ఎవరిని సేవించారో, మీ పితరుల కాలములో, మీ పెద్దల కాలములో. కానీ ఈరోజు పూర్తిగా నిర్ణయించుకోవాలా. ఎందుకు? మనమందరము కానా దేశానికి వెళ్ళబోతున్నాము. దేవునికి స్తోత్రం. ఆ దేశములో నివసించడానికి ముందు ఇక్కడే మీరు తేల్చుకోవాలి, ఇక్కడే మీరు పలకాలి, ఇక్కడే నిర్ణయించుకోవాలి అన్నట్లుగా యెహోషువ వారితో మాట్లాడాడండి. మాట్లాడితే ప్రజలందరూ ఏమంటున్నారమ్మా? అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులం అవుదుగాక. వింటున్నారా? ఏమన్నారు ప్రజలు? మేము గాని యెహోవాను విసర్జించి ఇతర దేవతలను గాని మేము సేవిస్తే మేమందరం ఏమవుతామంట? గ్రహించారు అందరూ. అందరూ గ్రహించారు. వచ్చిన వారు, కలిసిపోయిన వారు, ఇశ్రాయేలు, అమోనీలు, వీళ్ళు వాళ్ళు అన్ని రకాల వారు ఉన్నారు. అన్ని రకాల వారు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ ఒక ఆలోచన, ఒక తలంపు కలిగిస్తున్నాడు యెహోషువ. మాట్లాడుతున్నాడు, మీరందరూ ఎవరిని సేవిస్తారు ఇప్పుడే తేల్చాలి. యోర్దాను అవతలకి వెళ్ళామంటే వెళ్ళిపోతాం కానా దేశానికి. మీరు ఈ అద్దరినే ఇక్కడే నిలబడి ఇక యుద్ధాలు చేయటం లేదులేండి. రాజులందరూ అయిపోయారు కదా, ఇక శత్రువులు లేరు మనకి, ఇక అంతా దేవుడు అనుకూలపరిచేశాడు, మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి, ఇక అందరూ క్షేమకరమైన దేశంలోకి వెళ్తాం అన్నట్లుగా. అయితే ఈరోజు మీరు నిర్ణయించుకోండి ఎవరిని సేవిస్తారో. ఎవరిని సేవిస్తారు? ఇంకా మంత్రాలు ఉన్నాయా? ఇంకా తావీదులు ఉన్నాయా? ఇంకా భూతవజులు ఉన్నారా? ఇంకా సిద్ధాంతాలు ఉన్నాయా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, తేల్చుకోండి మీరు కూడా. ఆ రోజు యెహోషువ అడిగారు వాళ్ళని, వాళ్ళు చెప్పబోతున్నారు అనుకుందాం. ఇప్పుడు మీతో నేను సేవకుడిగా మాట్లాడవలసిన సమయం వచ్చింది. సిద్ధాంతాలు ఉన్నాయా? లేవా? ఉన్నాయా? లేవు. భూతవజుడు ఉన్నాడా? లేరు. ముహూర్తాలు ఉన్నాయా? లేవు. ఉన్నాయా లేవా? అందరూ చెబుతున్నారా ఈ మాట? కొంతమందినా? లేవు అన్నమాట ఒక మనిషి మాట వినబడుతుంది, మిగిలిన వారి మాట వినబడట్లేదు. ఏంటో మరి? ఉన్నాయా? లేవు. ఇంకెప్పటికీ ఉండకూడదు, ఇంకెప్పటికీ ఉండకూడదు. నన్ను చూడండి, నన్ను పెళ్ళిళ్ళు చేశాను, ఇల్లులు కట్టాను, బోట్లు వ్యాపారాలు చేశాను, చర్చి కట్టాను. ఏ రోజైనా ఒక ముహూర్తం కానీ ఒక సిద్ధాంతం కానీ నా జీవితంలో లేదండి, నాకు తెలియదండి. నిజమండి, ఇది ఖచ్చితంగా చెబుతున్నాను ఈ మాట. ఆ రోజు యెహోషువ చెప్పినట్లుగానే నేను కూడా మాట్లాడుతున్నాను. ఇది నిజమిది.
మా అబ్బాయి పెళ్లి చేశాను, ముహూర్తం లేదు. ఇల్లు కట్టాను, సిద్ధాంతం లేడు. ఏమండి, మందిరం కట్టాను, ఇలాంటి ఏమీ లేవు. దయించి మీరు కూడా నేర్చుకోండి. గతంలో ఉంటే ఉండొచ్చు, ఏమండి, గతాల్లో ఉంటే ఉండవచ్చు. సిద్ధాంతాలు, ముహూర్తాలు, బ్రాహ్మణులు, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఏ మాటలు ఆలకించి నువ్వు చేసి ఉండవచ్చు. ఏం సాధించావు? ఏది మేలు చూసుకోండి. మీరు కూడా అవన్నీ చూశారనుకుందాం. చూసాము, అడిగాము, వెళ్ళాము, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అనుకున్నాం. మరి ఏది నీ దగ్గర మేలు కనపడ్డాయా? ఏమన్నా జీవితాలు ఏదైనా కనపడుతుందా? అభివృద్ధి లేదు. అందుకని ఈరోజు యెహోషువ మాట్లాడుతున్నట్లే సేవకుడు ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట ఉండకూడదు. ఇక మీదట ఈ సిద్ధాంతాలు, ఈ ముహూర్తాలు, ఈ యొక్క గారిడి వాళ్ళు చేసే పనులు, ఏమండి నిమ్మకాయలు తీయటం, ఏమండి ఇంకా ఎండుమిరలు గుచ్చి ఏలాడదీయటము, ఏమండి ఇంకా ఏదో బొమ్మలు పెట్టి దరిద్రపు అలవాట్లు ఏమి ఉండకూడదు. నిజమైన విశ్వాసం అయితే, నిజముగా దేవుడు నమ్మిన బిడ్డవైతే, ఈ 40 దినాల్లో చెప్పబడుతున్న మాటలన్నిటి మీద నీకు అవగాహన కలిగితే ఇక్కడి నుంచి నిర్ణయించుకో. భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే సంవత్సరాలు బాగుంటాయి, రాబోయే దినాలు బాగుంటాయి. నీవు నీ కుటుంబము క్షేమంగా బ్రతకడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఇంకా ముహూర్తాలు, ఇంకా సిద్ధాంతాలు, ఇంకా గాడితనము, ఇంకా లోక మర్యాద ఇవి పెట్టుకుంటే మాత్రం దేవుడు నీకు సహాయం చేయడు. ఏమండి, గత శనివారం రాత్రి విన్నారు కదా మీరు? ఏమన్నారు? ఏమి లేదా? ఏమన్నారు? ఏమో ఏదో విన్నాం. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? శపించబడినది మీలో ఉందరా, అది ఉన్నంత వరకు నేను మీతో అన్నాడు లేదా దేవుడు? విశ్వాసులే మళ్ళా, ప్రార్థన పరులే మరలా, గొప్పవాడే యెహోషువ. అయిన దేవుడు ఏమన్నాడు? నేను ఉండను, అవన్నీ తీసేయాలా, అవి మీలో ఉండకూడదు. అలా ఉంటే నేను మీకు దూరంగా ఉంటాను, మీ దగ్గరికి రాను. అప్పుడు యెహోషువ అప్పుడు ఆ ఆకాన్ని బయటకు లాగాను చంపేశాడు. అక్కడి నుంచి దేవుడు వీళ్ళతో ఉండిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువతో ఉండిపోతున్నాడు. ఇక ఎంతమంది రాజుల్ని చంపాడు యెహోషువ? 31 రాజులు చంపాడు, 31 దేశాన్ని జయించాడు యెహోషువ. అంటే దేవుడు యుద్ధం చేస్తున్నాడు అందరితో. మీరు కూడా ఇది నేర్చుకోండి. పాతకాలంలో ఉన్న సిద్ధాంతాలు వద్దు, మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఏమండి, ఏమి లేవండి. మీరు నమ్మరు కానీ ఏమీ లేవు. నేను చూశాను, అవన్నీ నేను చూసి వచ్చేసాను. ఏమండి, చెప్పాలంటే చాలా ఉంది. చెప్దాం, దేవుడు అవకాశం ఇస్తే చెప్తాను, అన్నీ చెప్తాను మీకు. ఏమండి, గతంలో నేను సముద్రంలో ఆటాడేటప్పుడు మన వాడరే వాళ్ళే భూతవజులు తీసుకొచ్చి తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళే చూపించుకునేవాళ్ళు. చూపించుకున్న తర్వాత ఆడు ఏం చెప్పాడు వాళ్ళకి? ఒక కోడిని తీసుకురా అనేవాడు. ఇదిగో ఈ కోడిని మీ ఒళ్ళ మీద కోసి ఆ రక్తం అంతా మీ ఒళ్ళ మీద తడిపి ఆ కోడిని ఏదో తెప్ప కింద కప్పెట్టండి అనేవాడు. వాళ్ళు తెప్ప కింద కదా, ఏదో తెప్ప కింద కప్పెట్టమనేవాడు. అలాగ మా తెప్ప కింద 3 కోళ్ళు కప్పెట్టారు. ఒకసారి కాదు, ఒక్క కోడి సరోసారి 3 సార్లు. నేను ఈ తెప్పను మోసుకెళ్ళేవాళ్ళు కదా, అప్పుడు కర్ర తెప్పలు కదా, ఆ కోళ్ళని రాసుకుంటా మోసుకెళ్ళేవాళ్ళం కర్రల తెప్పల్ని సముద్రంలోకి. కానీ ఒక ఎంట్రీకి కూడా రాలేదు కాదు. దేవుడికి స్తోత్రం. నేను ప్రార్థన పరును, ఆడేమో అవిశ్వాసి. ఆడు ఎవడో తీసుకొచ్చుకుని ఆడు చెప్పింది అలా చేసి కోళ్ళు కోసి నిమ్మకాయలు దిగదీసి పారేస్తా ఉంటాడు మా తెప్పల మీద. కానీ నష్టం ఆడ జరిగేది మళ్ళీ ఆడికే జరిగేది. నిజమండి, ఇది నేను కళ్ళారా చూశాను. నేనే ఆ మనుషును. అన్నీ చెబుతాను మీకు. ఏట ఆడినప్పుడు సంగతులు చెప్తాను, ఏట మానేసినప్పుడు సంగతులు చెప్తాను. దేవుని గురించి కూడా మీకు వివరంగా చెప్పడానికి దేవుడు నాకు ఆత్మను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అందుకని యెహోషువ అడుగుతున్నాడు ప్రజలందరినీ. వాళ్ళు అన్నారు, ఇప్పుడు మేము కానీ ఇతర దేవతలను పూజించేవారం అయితే శాపగ్రస్తులం అయిపోతాం బాబోయ్. ఇన్నాళ్ళు చూసాం, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవతలను పూజించేవాళ్ళం. ఏమండి, ఆ మాటను వదిలేద్దామా? రాజీపేటలో ఉన్నప్పుడు నూకతాతను పూజించేవాళ్ళం, పోలర్లో ఉన్నప్పుడు
ఏమండి బంగారాన్ని పూజించేవాళ్ళము, బోయపాట్లో ఉన్నప్పుడు నూకరమ్మను పూజించేవాళ్ళం. అవును, పూజించలేదా మీరందరూ? పూజించిన వాళ్ళే కదమ్మా, అవునా లేదా? అయితే ఈరోజు యెహోషువ మేము తెలుసుకున్నాం, మేము గ్రహించాం, వాటి వల్ల మేలు లేదని. ఎలా? ఏమండి ఎలా? ఎరుకో పట్టణాన్ని కూల్చేసావు నువ్వే, హాయి పట్టణాన్ని నశింప చేసావు నువ్వే. ఇదంతా ఎలా జరిగిందంటే యెహోవా దేవుని నువ్వు ప్రార్థన చేయటం వల్ల ఈ కార్యాలన్నీ జరగడం మేము చూసాం. ఇక మీదట మేము మేము దేవుని తప్ప ఈ దేవతలు మేము పూజించమని అంటున్నారు వాళ్ళు. ఆ మాట చదవండి వాక్యాన్ని. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే స్తోత్రం కదా. ఎవరు చేయించాలా? ఆయన తప్ప ఏరొక ఆలోచన ఉండకూడదు. ఆ దేవుడే నేను ముంచినా తేల్చినా ఆ దేవుడే, ఇక నేను నష్టపరిచినా లాభం ఇచ్చినా ఆ దేవుడే. నీకు దేవుడు మాత్రమే నీకేదైనా చేయగలడు అని నువ్వు పూర్తిగా నమ్మండి, ఆధారపడిపోండి. నేను నమ్మాను అలాగా. ఇవన్నీ దేవుడు చేసుకుంటూ వచ్చాడు. నా దగ్గర రూపాయి లేని పరిస్థితిలో దేవుడు కార్యాలు అలా చేసుకోవాలని తెలుసు. ఏమ్మా, ఇవాళ ఇంతమంది సంఘంగా కూడుకున్నామంటే ఆయన తెలుసు. ఆయన మిమ్మల్ని మార్చిపెట్టి మీరందరూ ఇక్కడ రాగలిగారు. అందుకని మీరు కూడా గట్టిగా ఉండండి, గట్టి నిర్ణయం చేసుకోండి. అటు ఇటు పోగొద్దు. ఏమండి, అవకాశం వస్తే ఇలాగా, అవకాశం లేకపోతే అలాగా, అటు అలాగ వెళ్ళకూడదు. అలాగ వెళ్తే మేలు జరగదు. చెప్తున్నాడు కదా దేవుడు, మేలు చేయను, నేను మీతో రాను, మీరు ఎంత ప్రార్థన చేసినా సరే ఆలకించను అన్నాడు దేవుడు. వాక్యంలో ఉందంతా. మరి ఆలకించాలేదా మన ప్రార్థన? ఆలకించాలంటే ఎట్టుండాలి? ఇప్పుడు ఆయన వైపే ఉండాలి, మళ్ళా వెనక్కి వెళ్ళకూడదు. అయ్యో ఆ దేవతలు అమ్మో అమ్మో ఏం చేస్తాయేమో, ఏం చేస్తాయండి? ఏం చేసి వాటర్లో ఎంతమంది ఉండేవాళ్ళు? బతురాళ్ళు వాటర్లు ఎంతమంది చెప్పిన పేర్లు? ఎంతమంది అండి బతురాళ్ళు ఉండేవాళ్ళు. ఆ బతురాళ్ళు అందరూ మారిపోయారు. ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నారు వాళ్ళు. మీరేమో వాళ్ళు శివాన్ని వాటిలేమో ఇంకా ఉందని ఎక్కెక్కి పెడుతున్నారు. మీరు వద్దు, దయించి నేను చెప్తున్న మాట కాదు, కానీ ఇది దేవుని మాట. దేవుడు చెప్తున్నాడు. ఈ మాట మీద మీరందరూ గట్టిగా నిలబడటానికి దేవుని అడగండి, ప్రార్థన చేసి అడగండి. ప్రభువా, మరి సమస్తం విడిచిపెట్టేశాను, లోక సంబంధం వాటన్నిటి విడిచిపెట్టేశాను, నేను చిన్నప్పటి నుంచి పూజించే వాటిని వదిలేశాను ప్రభువా, ఇక నువ్వే నాకు దిక్కు అని నీ వైపు చూశాను తండ్రి, నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేయని నువ్వు అడుగు, గట్టిగా మాట్లాడు, ప్రార్థన అడుగు. దేవుడు తప్పగా నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఇచ్చాడా లేదందా? యెహోషువ ప్రార్థనకి ఎంతమంది రాజును చంపేశాడు దేవుడు? 31 రాజును చంపేశాడు దేవుడు. యెహోషువ మాత్రం అలాగే ఉన్నాడు. ఏమండి, నిట్రారుగా అలాగ ఉన్నాడు. అందుకని మీరు కూడా ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత మాట చదువుతారా? తర్వాత ఆయన మాటను విందుమని యెహోషువతో చెప్పిరి. నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధులను నియమించి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో మీ చేతిలో ఉన్నది అదే, మీ చేతిలో ఉన్నది అదే. యెహోవా ఇచ్చిన గ్రంథం అది మీ చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది అదే. అందరితో ఒకటే గ్రంథం. ఇదిగో ఇప్పుడు ఆ గ్రంథాన్ని యెహోషువ ఏమంటున్నాడు? దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆ వాక్యం రాయించి పెద్ద రాత్రి తప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నుండి సింధూర వృక్షము కింద ఉండి నిలబెట్టి ఏమని ఆలోచించుడి, యెహోవా దేవుడు మనతో చెప్పిన మాటలను ఈ రాజుకి వినబడిన గనుక దేవునికి స్తోత్రం. ఏమండి, ఏం చూపిస్తున్నాడు అప్పుడు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట ఇచ్చారు కదా ప్రజలందరూ, ఇక దేవుని తప్ప ఎవరిని పూజించమన్నారు కదా, వారితో నిబంధన చేశాడు.
వారికి ఒక కట్ట నియమించాడు. ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి మీరైనా నేనైనా ఎవరమైనా మన వచ్చే పిల్లలైనా తరతరాల వారైనా అందరూ కలిసి ఇక ఆ దేవుణ్ణే సేవిస్తున్నాము, ఆ దేవుణ్ణే ప్రార్థిస్తున్నాము, ఆ దేవుణ్ణి నమ్ముకున్నామన్న దానికి రుజువు ఇదిగో ఈ రాయ, ఏమండి, ఈ బండ. ఇదే మనకు సాక్ష్యం. ఆ బండ ఎవరో? క్రీస్తు యేసు ప్రభు. అక్కడ ఒక ముద్ర వేశాడు ఆయన, ఒక నిబంధన చేశాడు, అక్కడ ఒక కట్టను నియమించాడు. పరిశుద్ధ స్థలములో ఒక రాయి నిలబెట్టి ఇదే మనందరికీ సాక్ష్యము రేపో. ఏమండి, మనకి దేవునికి మధ్య ఉన్నదేంటిది? బండ. ఆ బండే క్రీస్తు యేసు ప్రభువో. అందుకని ఈ రోజు నుంచి ఎవరు కూడా స్త్రీలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే విశ్వాసులు, పరిశుద్ధులు, దేవునికి సొత్తైన ప్రజలు, దేవుని సేవలో నడిచే జనులని యెహోషువ అందరితో ప్రమాణం చేయించుకొని అందరికి ఒక నిబంధన ఇచ్చి అందరినీ కూడా ఒక మంచి మార్గంలోనికి నడిపించాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ చాలా గొప్ప సేవ చేశాడు. మోసే కంటే, ఏమండి, మోసే కాలంలో యుద్ధాలు లేవండి. ఏమున్నాయా? మోసే కాలం యుద్ధాలు ఉన్నాయా? యుద్ధాలు లేవు. కాకపోతే ఆ ఐగుప్తీలే వెనక తరుముకొచ్చారు. ఆ ఎర్రసందరం ఒకటే అడ్డొచ్చింది అంతే. కానీ యెహోషువ కాలంలోనే ఎక్కువ యుద్ధాలు. ఏంటి యుద్ధాలు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ పట్టణాల మీద దారి అన్నమాట. దారి ఎక్కడి నుంచి పెట్టాడు దేవుడు వీళ్ళకి? ఊర్ల మీదలే దారి. ఆ దారి అంటే వెళ్ళాలంటే ఆ ఊరు అడ్డం వచ్చింది. ఆ ఊరు అడ్డం వస్తే ఆ ఊరిలో వెళ్ళిస్తారా వాళ్ళు? లేదు. అందుకు వాళ్ళతో యుద్ధాలు చేయవలసి వచ్చింది యెహోషువ. అందుకే యెహోషువ ఏం చేసాడు? యుద్ధం ముందు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనకి దేవుడు సహాయం అందించేవాడు. అప్పుడు ఆ రాజులు చంపేసేవాడు. అందరికీ మార్గాలు 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 దాటుకుని వెళ్ళిపోయారు. ఇక శత్రువులు ఎవరో లేరు యెహోషువకు, ఇశ్రాయేల్ ప్రజలకి. అందరిని చంపేశాడు దేవుని కృపను బట్టి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగిందో ఒక్క మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది చూస్తారా? ఏవండి, చూడండి. ఇటు వచ్చేసాం. ఇప్పుడు న్యాయాధిపతి గ్రంథంలోకి వచ్చండి. 1వ అధ్యాయము 1వ మాట చదువుతారా? యెహోషువ ఏమైందంట? మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలులో చేయుటకు దేవునికి స్తోత్రం. యెహోషువ చనిపోయాడు. ఏమా, యెహోషువ చనిపోయాడు. మళ్ళా ఒక దేశం వారు యుద్ధానికి వస్తున్నారంట. అయితే ఇప్పుడు ఎవరో నాయకుడు మనకు లేడే? ఏమండి, మనం నడిపించే పెద్ద ఆయన లేడే? చనిపోయాడే ఈయన. మరి ఎలాగని ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన. అంతే. ప్రతి సమయానికి ప్రార్థనే మనకు అవసరం. ఏమండి, ఇప్పుడు మనకు ఒక పెద్ద కావాలి, ఒక నాయకుడు కావాలా? అందుకు దేవుణ్ణి అడుగుదాం, అందుకు ప్రార్థన చేయండి. ఇశ్రాయేలులారా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఏంటి ఒక స్థలం ఎన్నుకున్నారు, పరిశుద్ధ స్థలంగా. ఆ స్థలములో దేవునికి ప్రార్థన చేశారు. యెహోషువ చరిత్ర కూడా ముగించబడింది. ఇంకా ఇశ్రాయేలు గురించి ఇంకా దేవుడు ఎలాంటి ప్రణాళికలు చేస్తాడో, ఇంకా ముందుకి ఇంకెవరి గురించి చెప్తాడో అవన్నీ తెలుసుకుందాము. మనకి కూడా ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మనందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రార్థన చేసి అడుగుతున్నారు, అయ్యా మాకు నాయకుడు కావాలి, నాకు ఎవరో యుద్ధానికి ముందెళ్ళేవాడు కావాలి ప్రభా, మమ్మల్ని నడిపించాడు కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా అలాగే ప్రార్థన చేద్దాం. ఇంకా ముందుకి ఏం నేర్పిస్తావు నాయన? ఇంకా ముందుకి ఏం తెలియపరుస్తావు ప్రభా? ఈ గ్రంథంలో యెహోషువ గురించి మాకు చూపించావు, ఇశ్రాయేలు ప్రజల గురించి మాకు చూపించావు. అనేక జాతి వారందరూ మార్పు చెంది ఇశ్రాయేలు ప్రజలతో కలిసి వారు నడిచినట్లుగా చూపించావు. ఇదిగో మాకు కూడా మా ఊరిలో ఉన్న అన్ని జనులు కూడా మారాలి, మా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా మారాలి.
మాతో కలిసి రావాలి అని నువ్వు కూడా ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి. ఎవరో ఒకరు మారాలని ప్రార్థన చేయండి. ఎవరో ఒకరు మారాలి. మా కుటుంబంలో ఇంకా మార్పు చెందలేదు, ఇంకా మా వాళ్ళు మార్పు చెందలేదు, మా అన్నయ్యలు మార్పు చెందలేదు, మా చెల్లెలు మార్పు చెందలేదు, ఇంకా మా కుటుంబంలో చాలా మంది మార్పు చెందకుండా ఉన్నారు ప్రభువా. వారు మాతో కలవాలి. ఇదిగో నేను ఇశ్రాయేల్ ప్రజలతో అమ్మోనీయుల ప్రజలు కలిశారు అయ్యా నాయన, అనేక తెగల వారు కలిశారంట. ప్రార్థన చేశారు వాళ్ళు. ప్రార్థన. అందరూ ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, బలమైన దేవుడా, ఘనమైన తండ్రి, గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసేవయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఎదుగో నాయన, యెహోషువ గ్రంథాన్ని కూడా ముగించుకున్నావు నాయన ఈ రోజుకి తండ్రి. మరి కొన్ని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకున్నాము తండ్రి. యెహోషువను ఏర్పరచుకున్న దేవుడు, యెహోషువకు నీ వాక్యమునిచ్చిన దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువులందరినీ హతమార్చడానికి శక్తిని ప్రభువా నీవే కలిగించిన దేవుడు. అయ్యా ఎంతమంది రాజులు అయ్యా యుద్ధానికి వచ్చినా కానీ జయము ఇశ్రాయేలు ప్రజలదే, జయము యెహోషువదే అన్నట్లుగా నువ్వు చూపించావనైనా. నీ కుమారుడు కూడా నేర్చుకున్నాడు ప్రార్థన ఎలా చేయాలో, భక్తి ఎలా చేయాలో, విశ్వాసం ఎలా ఉండాలో, శత్రువులు వచ్చినప్పుడు ఎలా నిలబడాలో, ఇవన్నీ కూడా నీ కుమారుడికి నేర్పించవయ్యా. అలా నేర్చుకున్న నీ కుమారుడు తండ్రి యెహోషువతో పాటు అయ్యా మరి ఇశ్రాయేలు ప్రజలకు కూడా అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు. ఆ ప్రార్థన ఆలకించి ఆ దేశాలు కాపాడుకొని అయ్యా ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాలే ఉన్నాయి, ఇప్పుడు కూడా యుద్ధాలే జరుగుతున్నాయి ప్రభా. మరి ఆ ప్రజల నిమిత్తం నువ్వు ఏం ఆలోచిస్తున్నావు మాకే తెలియదు, కానీ ఆ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపండి నాయన, ఆ గొడవలు ఆపండి ప్రభా, ఆ తగాదాలు ఆపండి నాయన, సమాధానపరచండి తండ్రి. అందరూ సంతోషించినట్లుగా, మిగిలిన వారు అందరూ ఆనందించినట్లుగా, ప్రతి ఒక్కరూ నన్ను స్వతంత్రులుగా జీవించినట్లుగా నీ కృప వారికి మాకు అందరికీ కనుగరించు నాయనా. దేవా ఇగో నీ సంఘము ప్రభా, నీ స్వరక్తం ఇచ్చి సంపైన సంఘము ఈ 40 దినాలు నాయన క్రమముగా నీ వాక్యం వింటున్నారు అయ్యా. మరి ఆది కాండం ముగించుకున్నాము అయ్యా, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము అన్నీ ముగించుకున్నాము. యెహోషువ గ్రంథం కూడా ముగించబడింది నాయన. వాటిలో ఎన్న మాటలన్నీ మేము గుర్తుపెట్టుకొని ఆ భక్తులందరినీ కూడా మేము స్మరించుకొని మేము కూడా అలా ఉంటే, మేము కూడా అలా చేస్తే, మేము కూడా అలా ప్రార్థిస్తే మా దేవుడు మాకు కూడా సహాయం చేస్తాడని గొప్ప నమ్మకంతో నాయన సంఘాన్ని బలపరిచి
దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చేసిన ఈ ప్రార్థన వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గృహములో శుభకార్యములు, ఘనమైన కార్యములు, మేలైన కార్యములు, స్వస్థతలు, సంపూర్ణ ఆరోగ్యము, వ్యాపారాల ఫలింపు లాభదాయకముగా ఉండునట్లుగా కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. శోధన లేక కిండు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి.